ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములిట్లు నయమయ్యను వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియాయను వానిని బాబా ఆశీర్వదించి సంతానమునిట్లు కలుగజేసెను వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నీయు మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకుని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులననేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా నవే అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా నుండువలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారము సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలతి మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనమెప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలెను. ప్రతి నిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకునుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడి పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయము ముఖ్య కథకు ప్రారంభిందుము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్జీ షాపుర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుతుండెను. బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషముతో కనిపించేవాడు. కానీ లోపల వాస్తవముగా అట్లుండేవాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారొక్కరూ లేరు. ధనికుడకు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బేదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండెడివాడు. అందరికి అన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా నున్నాడని అనుకునిరి. కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానం లేకపోవటచే నిరుత్సాహేయుండును. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనముగాను, కళా విహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లనుకునెను. భగవంతుడెన్నడైనను సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగుజేయుడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారం నందు రుచి కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అని ఆతురతతో నుండువాడు. దాసగణ మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగణ మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పాను. దాసగణం అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చాను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదం పొందమనెను. సంతానము కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేశాను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దాన్ని బాబా మెడలో వేసి ఒక గంపలో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినే విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనసులో దలచెను. బాబా అతడిని 5 రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకము నిశ్చితంతలో తనకు 3 రూపాయల 14 అణాలు ఇంతకు పూర్వమే ముట్టినయుండినని, కాన మిగిలిన 1 రూపాయి 2 అణాలు మాత్రమే ఇవ్వమనెను. ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలకు రతన్జీ గ్రహించుకునలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానం కలుగు చేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను.
దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు బయలువచ్చెను. దాసగను షిరిడీలో జరిగిన వృత్తాంతం అంతయు తెలిపాను. అంతయు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించిననియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అడిగాను. తమకు అంతకుముందే ₹3.14 ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగను అడిగాను. ఇంతకు మునుపు నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను అని దాసగనుకు కూడా ఆ యొక్క చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించాను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగా ₹3.14 ఒకటి చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కిచ్చిన ₹3.14 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరొక్కటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కాని బాబా మాటలెన్నటికీ అసత్యములుగానేరవు. మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పిన ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమకు జూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడుగువలను? వారు ధనము నేల కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమీయో పుచ్చుకొనివారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకొనివారు. భక్తులను గాని తదితరులు గాని బాబా ఏమీయో అడిగేవారు కారు. ఎవరైనా ఒక కాని గాని 2 కాసులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనిడేవారు. బీడీ గాని చిరుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకొనివారు. అర్ధనా ఇచ్చినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనముకే గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ ఎందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు? శాస్త్రములలో కూడా నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు అను అక్షరములను బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలనని గ్రహించిరి. అనగా నాత్మను స్వాధీనమందించుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నియమం ఏర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సగుణములను నభ్యసించవలెనని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగాను, అణకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులోనొక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణము.
గణపతిరావు బోడస్యను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకుని సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిననియు, దీని ఫలితముగా ఆనాటి నుంచి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండాననియు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వక్కరలేదు అను అర్థము కూడా పెక్కు సంఘటనల వల్ల తెలియచున్నది. దీనికి 2 ఉదాహరణములు. 1. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కే అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినను లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా నిచ్చట గ్రంథం నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని అర్థము. 2. ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకము లేకుండాచే ఆమె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పాను. తన 6 శత్రువులను, కామ క్రోధ లోబాధలను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావాల్సిన ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరుగా ఉండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయల దక్షిణ రూపమును పుచ్చుకొనినను మహాసమాధి చెందు నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడుగకుండా ఇచ్చినచో నాకు ఒకప్పుడు పుచ్చుకొనివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిటి వారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందించినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనేవారు. బాబా అడిగడి దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుండి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనేవారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కలిగిచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనచో నెవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపమున వసూలైన పైకము నుండి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానిని అంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండిరి. షిరిడీ సంస్థానములలోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేడివారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫీని, ఒక తంబిరేరు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమును ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడిలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అంటే రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు, కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే
బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రముగా దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని కలిగి రాసి ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.